నమస్తే అండి, దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు బ్రాంచ్. ఈరోజు ఈ వీడియోలో ఫీటల్ ఈకో గురించి తెలుసుకుందాం. ఈ స్కానింగ్ వచ్చేసేసి 24 వారాల నుంచి 26 వారాల టైంలో జనరల్గా సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఫీటల్ ఈకో అనేది ఏంటి అంటే బిడ్డ యొక్క గుండె అనేది పూర్తిగా ఏర్పడిందా, అన్ని అంటే హార్ట్లో 4 చేంబర్స్ ఉంటాయి, అన్ని చేంబర్స్ని స్టడీ చేస్తారు. హార్ట్ యొక్క గ్రేట్ వెజల్స్ అవన్నీ కూడా క్షుణ్ణంగా స్టడీ చేసి మనకి స్కాన్ చేసి రిపోర్టింగ్ అనేది ఇస్తారనమాట. అంటే గుండెలో ఏమన్నా చిన్న చిన్న హోల్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది ఈ స్కానింగ్లో మనకు తెలుస్తుంది. టిఫా స్కానింగ్ టైంకి హార్ట్ అనేది కంప్లీట్గా డెవలప్ అవ్వదు కాబట్టి లేట్గా అనేది ఫీటల్ ఈకో అనేది 24 నుంచి 28 వీక్స్ లోపల చేసుకోవచ్చు. జనరల్గా ఆఫ్టర్ 24 వీక్స్ అని చెప్తామన్నమాట. సో హార్ట్ గురించి డీటెయిల్డ్ స్టడీ స్కాన్ అనేది ఫీటల్ ఈకో అనేది చేయించుకుంటాం అనమాట. సో ప్రెగ్నెన్సీలో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, ఎన్టీ స్కాన్, టీఫా స్కాన్, ఫీటల్ ఈకో, దాని తర్వాత గ్రోత్ స్కాన్ అనేది జనరల్గా సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో మనకి దగ్గరగా 6th మంత్ తర్వాత చేసే స్కానింగ్ ఫీటల్ ఈకో, కంప్లీట్ హార్ట్ స్టడీ ఆఫ్ ద ఫీటస్ అనమాట. గర్భిణీ స్త్రీలకి లాస్ట్ నెలలు నిండిన తర్వాత 8వ నెల 9వ నెల ఆ టైంలో చేసే స్కాన్ గ్రోత్ స్కాన్ అంటాం అనమాట. సో దీంట్లో ఏంటంటే బిడ్డ యొక్క ఎదుగుదల అంటే గ్రోత్ పారామీటర్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చూస్తామంటే బిడ్డ వెయిట్ ఎంత ఉంది అండ్ ఉమ్మనీరు ఎంత ఉంది, బ్లడ్ సప్లై ఎలా ఉంది అనేది ఈ దీంట్లో చూస్తాం అనమాట. దాంతోపాటు ఏంటంటే బిడ్డ ఎదుగుదల అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మనకి 5వ నెలలో టిఫా స్కానింగ్ చేసి అవయవాలన్నీ బాగున్నాయా లేదా అనేది సజెస్ట్ చేస్తాం. సో గ్రోత్ స్కాన్లో ఏంటి మనకు తెలుస్తుంది, అడ్వాంటేజ్ ఏంటి అంటే లేట్గా డెవలప్ అయ్యే ఏమన్నా అనామలీస్ అనేది ఒక్కొక్కసారి లేట్గా లాస్ట్ 8వ నెల ఆ టైంలో కూడా కొన్ని బయటపడుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ కిడ్నీలో వాపు కానీ, ఒక్కొక్కసారి బ్రెయిన్లో వేరే ఏదైనా పారామీటర్స్ కానీ మనకి డౌట్ఫుల్గా ఉండొచ్చు. సో కంటిన్యూస్ ప్రాసెస్, బ్రెయిన్ గ్రోత్ అనేది ఫీటల్ గ్రోత్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. లేట్గా డెవలప్ అయ్యే అనామలీస్ ఏమన్నా తెలుసుకోవడానికి, గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోవడానికి, వెయిట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి, ఉమ్మనీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో 32 వీక్స్కి 36 వీక్స్కి ఒకవేళ గ్రోత్ ఏమన్నా తక్కువగా ఉంది అని అనిపిస్తే 4 వీక్స్కి ఒకసారి స్పాన్లో స్కానింగ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ గ్రోత్ స్కాన్ వల్ల మనకి లేట్ అనామలీస్ ఏమన్నా అంటే లేట్గా ఏర్పడే అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా అనేది తెలుస్తుంది, గ్రోత్ కూడా తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.